దినకర్ గారు, బీజేపీ టీడీపీలకు చిత్తశుద్ధి లేదు ప్రత్యేక హోదాకు సంబంధించి, ఇది వైసీపీ చేస్తున్న విమర్శ. దానికి అర్థం వచ్చేటట్టే ఇప్పుడు వారు కూడా మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్ కూడా మొత్తం బాధ్యత టీడీపీదే, ఎట్లయినా ఒప్పించి ఓటింగ్ జరిపించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి. చిత్తశుద్ధి అర్థమవుతుంది. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు అనే మాట, అంటే వద్దా తీర్మానం చేయడానికి ఖండిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అంశం మీద వచ్చినప్పటికీ రకరకాల స్థాయిల్లో ఒత్తిడి చేసేటటువంటి విధంగా ప్రభుత్వం ఇప్పుడు ముందుకు వెళ్తుంది తను సాధించుకోవాల్సినటువంటి హక్కుల విషయంలో. దాన్ని కూడా ఇంకో రకంగా వక్ర భాష్యం లోపల ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి మాట్లాడేటటువంటి అంశాలను వీళ్ళు ఏదో అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి విన్నట్టుగా మాట్లాడేటటువంటి విధానం, లోపలికి వెళ్ళి ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, ఈ నియోజకవర్గాల పునర్విభజన కోసమే మాట్లాడారు అనేటటువంటి విధానం. ఒకటేనండి, లోపలికి వెళ్ళి చూసినట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు, స్పై కెమెరా చేయబెట్టి మేము విన్నాం అన్నట్టుగా. ఒకటి. రెండోది, స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం తన మీద ఉన్నటువంటి బురద ఏదైతే నేషనల్ హెరాల్డ్ ఇట్లాంటి కేసులు ఏవైతే ఉన్నాయో వరద కేసులకి సంబంధించినటువంటి అంశంలో వారు ఉక్కిరిబిక్కిరైనటువంటి సమయంలో దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలి, దీని ద్వారా బేరం పెట్టాలి అనేటటువంటి అంశం కనబడుతుంది. ఆ విధమైనటువంటి ప్రక్రియలో ఇవాళ మొదటిసారిగా చర్చకి సంబంధించి ఒక ప్రపోజల్ పెడితే ఒప్పేసుకున్నారు. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూస్తాం. అదేవిధంగా జీఎస్టీ కీలకమైనటువంటి బిల్లు, దానికి లింక్ పెడతాము అనే రకంగా సంకేతాలు ఇచ్చి నిన్న ఒక ఛానల్లో నేను ఉన్నప్పుడు జేడీ శీలం గారు అన్నారు దానికి దీనికి సంబంధం లేదు, 1 మంత్ బ్యాకే మనం మాట్లాడుకుంటే బాగుండేది జీఎస్టీ అని రాహుల్ గాంధీ అన్నట్లు, జీఎస్టీ బిల్ ని మనం ఆపడం సాధ్యం కాదని అన్నట్టుగా ఒక మాట వస్తుంది. అంటే ఇంకొక అంశం, మరి 12 కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ చుట్టూ తిరిగి తన ఇబ్బందులను చెప్పుకోవటం అలవాటైనటువంటి వ్యక్తి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారనేటువంటి ఊహలో ఉంటారేమో. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ధర్నా అంటారు, అక్కడ తెలుగులో స్పష్టమైనటువంటి తెలుగులో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే ఎజెండా, తిట్టడమే ఎజెండా. మోడీ గారిని కలవాలో లేకపోతే కేంద్రంలో ఎవరిని విమర్శించాలనేదే కాదు. ఇంకొక విషయం స్పష్టం చేయండి దినకర్ గారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇటు లోక్సభలోను రాజ్యసభలోను ఈ ప్రస్తావన తేవాలని పట్టుబట్టాలని. ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం అసలు వస్తున్న విమర్శలు చాలా క్లియర్ గా మీరు కూడా వెళ్ళలోకి వెళ్ళి ఆందోళన చేస్తారా కాంగ్రెస్ పార్టీ సభ్యులతో? సీఎం రమేష్ గారు మీకు స్పష్టంగా ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతిసారి మా యొక్క విధానం ఏ విధంగా ఉంటుందని ఆయన ద్వారా చెప్పించడం జరుగుతూ ఉంది పార్టీ తరఫున. అలాగే ఎంపీలందరూ కూడా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో ఉన్నారు. ఒకటండి, వాళ్ళ ప్రత్యేక హోదా వస్తే ఎవరికి బెనిఫిట్? అక్కడ రాష్ట్రాన్ని నడుపుకుంటున్నటువంటి ప్రభుత్వం నడుపుతున్న మాకు, మేము ఎందుకు వదులుకుంటాం దాన్ని? అది రాకూడదనేటటువంటి బాధ మా ప్రభుత్వం పెర్ఫార్మ్ చేయకూడదనేటటువంటి వ్యక్తులకు ఉంటుంది. కానీ మాకు రమేష్ గారు ఇంక పెద్దగా రాజకీయ విమర్శ చేసే అవకాశం మీకు ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు, 2 సభల్లోనూ ఉభయ సభల్లోనూ ఒత్తిడి తేవడానికి, ఓటింగ్ కి బీజేపీని పట్టుబట్టడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు. రిషి గారు, విమర్శించడానికి అవకాశం లేదని చెప్తారండి సార్. అసలు ఓ పక్క కేంద్ర క్యాబినెట్లు వీళ్ళు కొనసాగుతా ఏం మాట్లాడతారండి వీళ్ళు? ద్వంద్వ వైఖరి, ద్వంద్వ విధానం. అక్కడ బీజేపీ చెప్పింది వీళ్ళు ఆడుతా ఉన్నారు. ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు, ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి ఏదో మోడీ గారు మాట్లాడింది ఏదో ఏం మీరు మోడీ గారితో మాట్లాడిన తర్వాత మీరు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి మాట్లాడిన దాఖలాలే లేవు, బల్లగుద్ది చెప్పిన దాఖలాలు లేవు. తేపగా మాట మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా సంజీవిని కాదంటారు, లేకపోతే కోడలో కొడుకుని ఇస్తానంటే వద్దంట. ఏం మాటలు మాట్లాడతారు సార్? ఆ విషయాలనే మేము చెప్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా రమేష్ గారు, ఇవాళ అయితే 2 సభల్లో ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేక హోదా. దాన్ని మీరు సమర్థించాలి కదా, దాన్ని మీరు ఒప్పుకోవాలి కదా. ఒక్కటి రిషి గారు, దొడ్డిదారిని మాట్లాడకూడదు సార్. ఈ రోజున కేంద్ర క్యాబినెట్ లో వీళ్ళు కొనసాగుతా ఉన్నారు. కేంద్ర క్యాబినెట్ లో వీళ్ళు అడగలేరు, ప్రధానమంత్రి మీద ఫైట్ చేయలేరు, ప్రత్యేక హోదా తీసుకురాలేరు. అక్కడేదో కేవీపీ గారు ఏదో ప్రైవేట్ నెంబర్ వీళ్ళు పెడితే మేమేదో సహకరిస్తామంటారు. 2 రోజులు 3 రోజులు తర్జన పడ్డారు. ఏంటి దానికి మద్దతు ఇవ్వాలా లేదా అని. సరే మద్దతు ఇస్తామన్నారు. మీరేం చేస్తా ఉన్నారు? మీరే మాట్లాడవచ్చు కదా. కేవీపీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంగతి తీసి పక్కన పెట్టండి, మీరేం చేశారు? మీరేమి చేయకుండా ఈ రోజున బీజేపీ ఓటింగ్ కు రానివ్వదు అని చెప్పి తెలిసిన తరువాత మీరు మాట్లాడటం ఎంతవరకు శ్రేయస్కరం చెప్పని అడుగుతా ఉన్నాం మేము. మీరు చేయవలసిన పాత్ర మీరు చేయట్లేదు కదా కేంద్రంలో. 12 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు విభజన బిల్లు రాసినప్పుడు. పెద్ద మేధావులు ఉన్నారు, పుస్తకాలు రాసుకొని ఇలా తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి. ఎందుకు 2 లైన్లు యాడ్ చేయలేకపోయినారు? సాధ్యాసాధ్యాలు ఏముంటాయి? భారత పార్లమెంట్ ఎట్లా నడవాలి, దానికి రాజ్యాంగం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, దాని ప్రకారం నడుస్తుంది.
కేవీపీ రామచంద్రరావు గారు ఇలా బిల్లు పెట్టమంటే పెట్టుడు, ఇలా ఓటింగ్ అడగనే ఓటింగ్ జరగాలంటే జరగదు కదా, టీవీ చర్చ కాదు కదా అది. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఏదో షరతులతో ఒప్పుకుంటే 2 గంటలకు అదే చెప్తాను. ఎవరికి నచ్చిన ఊహాగానాలు వారు మాట్లాడుకుంటారు, ఎవరికి నచ్చిన ఊహాగానాలు వాళ్ళు రాసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ షరతులు పెడితే భారతీయ జనతా పార్టీ సభను నడుపుతుంది. స్పీకర్ గారు సభను నడిపేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం నడుపుతా ఉంటారు. అది అర్థరహితమైనటువంటి చర్చ. అక్కడ ఏదో ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్నారు, కేవీపీ విత్డ్రా చేసుకుంటారని. ఆజాద్ వచ్చి మీడియా ముందుకు వచ్చి మేము చెప్పినా కేవీపీ ఒప్పుకునేటట్లేడు. ఈ లీకులన్నీ ఎందుకు సార్? ఇవన్నీ పంచాయతీల కంటే అసలు ఏమన్నా అవకాశం ఉంటే అప్పుడే పెట్టేవాళ్ళు కదా. రైట్. ఈ చర్చ ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ నిగంటి రవి మనతో మాట్లాడిన ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్కారం అండి. ప్రత్యేక హోదా అంశం మీద ఢిల్లీలో సీన్ మారే అవకాశం ఉందా? షరతులతో కూడిన ఒప్పందంతో చర్చకి అవకాశం ఇచ్చారా? తర్వాత ఉపసంహరించుకునే అవకాశానికి కాంగ్రెస్ సభ్యులు ఒప్పుకున్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. రవి గారు. ఋషి గారు, 2 విషయాల మీద మనం ఒకసారి నాకు సీట్ల పెంపుదల మీద రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి ఒక విషయం చెప్పి తర్వాత దీనికి వస్తాం. చెప్పండి. సీట్ల పెంపుదలకు సంబంధించి ఈ 2014 నుంచి 16 వరకు ఈ 2 సంవత్సరాలు లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ న్యాయశాఖ నుంచి మేము అభిప్రాయం తీసుకున్నాం, ఇదేనని చెప్పారండి. 2 సంవత్సరాల్లో ఇదే తప్ప కొత్తగా ఏం లేదు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన చట్టం కంటే రాజ్యాంగం గొప్పది అని చెప్పారండి. చట్టం కంటే రాజ్యాంగం పెద్దది కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పారు. కానీ మామూలు చట్టాలకి కంటే ఇది ఆర్టికల్ 3 కింద ఏర్పడిన 3 and 4 కింద ఏర్పడిన దీన్ని కాబట్టి దీనికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఇవన్నీ పక్కన పెడితే మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే పంజాబ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 1966లో సుప్రీంకోర్టు ఇలాగే కేంద్రం మోకాలు అడ్డింది. అప్పుడు ఇంకా జనాభా ప్రకారమే సీట్లు ఇవ్వాలి అనే ఒక నిబంధన ఉండేది. అప్పుడు మోకాలు అడ్డినప్పుడు కేంద్రం సుప్రీంకోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే, రాజ్యాంగం 170(1)లో ఏది ఉన్నప్పటికీ 1, 2, 3లో ఏది ఉన్నప్పటికీ సెక్షన్ ఆ రోజు పంజాబ్ యాక్ట్ లో సెక్షన్ 24 అయిపోయింది. అది మన 26 అయితే వాళ్ళది 24 ఐటమ్. 24 ప్రకారం సీట్లు పంజాబ్ సీట్లు పెంచుకునే దానికి పూర్తిగా అధికారం ఈ పార్లమెంట్ కు ఉంది రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ అని స్పష్టంగా సుప్రీంకోర్టు ఆ రోజు డివిజన్ బెంచ్ ఒక రాజ్యాంగ ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత నాగాలాండ్ లో కూడా ఇదే సమస్య వచ్చినప్పుడు తగ్గించుకునే అంశం వచ్చినప్పుడు పెంచుకునే అంశం తగ్గించుకునే అంశం పార్లమెంట్ కు పూర్తి అధికారం ఉంది అని ఇచ్చిందండి. ఇది రాజకీయంగా రాజకీయంగా చేయడానికి అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని సాగ్గా చూపిస్తున్నారని అనుకోవచ్చా మీరు చెప్తున్న దాని ప్రకారం? అదే రాజకీయంగా బీజేపీ ఎప్పుడు చెయ్యాలి అనుకుంటే అప్పుడు చేసేదానికి మార్గం ముందుకు తీసుకొస్తుంది. రైట్. కమింగ్ టు ప్రత్యేక హోదా అంశం అండి, దాని గురించి ప్రత్యేక హోదా మనం గత వారం శుక్రవారం మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కూడా అన్నారు రాజకీయ క్రీడగా మారుతుంది అనేది. పూర్తిగా అదే వరుసలో పయనిస్తుందండి. వాళ్ళ కేంద్రం చర్చకి అంగీకరించి ఈ రోజు చర్చలో ఏం చెప్తుందంటే, మనకి 14 ఫైనాన్స్ నుంచి జనరల్ ఫండ్స్ ఏ అయితే వస్తాయో వాటి దగ్గర నుంచి నేషనల్ హైవేస్ దేశవ్యాప్తంగా ఇచ్చే ప్రతి సంవత్సరం ఇచ్చే నేషనల్ హైవేస్ రోడ్లతో కలిపి మీకు 80,000 కోట్లు ఇచ్చాము, ఇవి కాక మొత్తం కలిపితే మీకు 1,00,000 చిల్లర ఇచ్చాము, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పిద్దని. ఈ జిఎస్టీకి కాంగ్రెస్ గనక పక్కగా మేము ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీ బిల్లు ఒక అడుగు ముందుకు పోనిస్తేనే, మీ స్పెషల్ కేటగిరీ ఇస్తేనే మేము ముందుకు పోనిస్తామని ఒక మాట మీద నిలబడితే కేంద్రం దీని మీద ఏదో ఒక వైఖరి ఓటింగ్ జరగదు, ఈ చర్చ జరిగింది, వాయిదా పడిద్దండి. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూద్దాం ఇవాళ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి ప్రత్యేక హోదాపై చర్చ అంశం మీద. మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం ఎంసెట్ మెడికల్ కి సంబంధించి పేపర్ లీకేజ్ పై డీజీపీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందా రద్దు చేసే అంశం మీద రఘునందన్ గారు ఎట్లా చూడాలి? మళ్ళీ ఇంతమంది లక్షల మంది విద్యార్థులు మళ్ళీ మొదటి నుంచి దరఖాస్తులు పెట్టుకుని పరీక్ష రాయాల్సిన పరిస్థితి తీసుకురావడానికి సరే కారణం ఎవరని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుంది ఎంసెట్ మెడికల్ విషయంలో? ఇదైతే చాలా బాధాకరం సార్. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు ఎంసెట్ రాయాలి, ర్యాంకులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకొని కష్టపడి ప్రిపేర్ అయ్యి పల్లెటూర్లకి వెళ్ళి హైదరాబాద్ లైన్లు తీసుకొని కోచింగ్ సెంటర్లు వెతుకొని రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్న తరుణంలో
ఇట్లా పేపర్లు లీక్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ ఎగ్జామ్ అని రద్దు అవుతుందని ఈ టెన్షన్లో ఈ సైకలాజికల్ ప్రెషర్ లోపల విద్యార్థులు అయితే పూర్తి స్థాయిలో వన్ పేపర్ కూడా లీక్ అయిందని మళ్ళీ అది ఇంకో కొత్త పంచాయతీ 1 లీక్ అయిందని 2 లీక్ అయిందని మొత్తం రద్దు చేస్తారు ఏపీలో కూడా లీక్ అయిందని ఇట్లాంటి రకరకాలైనటువంటి కోణాల వల్ల ఇది లక్షలాది మంది పేరెంట్స్ కి సంబంధించినటువంటి అంతర్మదనమైనటువంటి ఇష్యూ. చాలా మంది చాలా టెన్షన్స్ పడతా ఉన్నారు. నిన్నటి నుంచి కొంతమంది అయితే మంత్రిని కలిసి ఏడవడం ఇట్లాంటి సంగతులు జరిగింది. మూలం ఎక్కడుంది, ఎవరు చేసినారు, ఏంది అనేది నైతిక బాధ్యత వహించాలా వహించకూడదా, మంత్రులు సంబంధిత మంత్రులు దానికి సంబంధించి నైతిక బాధ్యత వహించాలా వహించకూడదా, ఎంసెట్ కన్వీనర్ ను తొలగిచ్చేసినాం, కొత్త కన్వీనర్ వస్తాడు చేస్తాడు, ఇంత సింపుల్ గా అయిపోతుంది రిషి గారు. ఎన్ని కోట్ల రూపాయల దందా నడుస్తుంది దీని పేరు మీద, కోచింగ్ సెంటర్ల పేరు మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోచింగ్ సెంటర్లు పెట్టి దీన్ని చంపేస్తా ఉన్నారు ఈ విద్యా వ్యవస్థను. చాలా మంది విద్యార్థులు కాలేజీలలో సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎందుకు? తమ ఆశించిన ర్యాంకులు రావేమో, మార్కులు రావట్లేదేమో, లేకపోతే వారం వారం పెడుతున్న పరీక్షలలో తగ్గవుతున్నామని చాలా ప్రెషర్స్ ని ఎదుర్కొంటున్నటువంటి. మీ వర్షన్ ప్రకారం మీ డిమాండ్ ఏంటి? ఎవరిని బాధ్యులు చేయాలి సార్? నేను ఏమంటున్నాను, ఒక ఎంసెట్ కన్వీనర్ ఒకరిని బాధ్యత చేసి ఎంసెట్ కన్వీనర్ ని మార్చేయడం వల్ల లక్షలాది మంది పేరెంట్స్ లా జరుగుతుందా లేదా విద్యార్థులకు జరుగుతున్నటువంటి ఈ నష్టాన్ని నివారించవచ్చా? అసలు మూలాలు ఎక్కడున్నాయి, తప్పులు ఎక్కడ జరిగినాయి దాని విషయంలో ఒక మంచి విచారణ జరపాలి. సంబంధిత మంత్రుల మీద బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైనా తప్పు జరిగితే రాష్ట్రం మొదటి పౌరునిగా ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకుంటారు కదా, సంబంధిత మంత్రులు ఎందుకు తీసుకోరు? ఇంకా ఆలోచిస్తాం, నివేదికలు వస్తాయని చూస్తాం. ఆల్రెడీ రాసేసినారు, ఎంసెట్ కన్వీనర్ రమణారావు గారిని మార్చేసినాం, ఇంకో కన్వీనర్ వస్తున్నాడు, మళ్ళీ ఎగ్జామ్ పెడతాం. ఇది కాదు కదా విద్యార్థులకు ఉపశమనం ఇచ్చేది. 6 నెలల నుంచి ఈ కోచింగ్ పేరిట జరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడి ఒక ఎత్తు, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో పడిన ప్రెషర్ ఎంత, ఇవి ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ ఎంతో కొంత పాస్ అయిన వాళ్ళు కానీ జాయిన్ ఖచ్చితంగా ఆందోళన అయితే కలిగించే. నేనేమంటున్నానంటే దీంట్లో కొంత నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్లింక్ ఉంది, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ ఇట్లా చాలా ప్లేస్లకి ఇంటర్లింక్ ఉన్నటువంటి విషయం. కాబట్టి సిఐడికి ఇచ్చిన వాళ్ళు ఏదో చెప్పినారు అయిపోయింది. ఇది కాకుండా ఇప్పుడు వచ్చిన లీకేజెస్ అన్ని ఏమున్నాయి, వాళ్ళ కన్ఫెషన్ మీదనే. మీరు ఎవరో ఒక రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే ఆయన పట్టుకున్నారు, ఆయన కన్ఫెషన్ చెప్పినాడు. మా భాషలో కన్ఫెషన్ అంటాం, లీగల్ భాషలో. అంటే మిమ్మల్ని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తే మీరు చెప్పిన విషయాలు అవి. అవును, నాకు పేపర్ వచ్చింది, రాజగోపాల్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఏదో ఒక పేరు వచ్చిన పేపర్లు, ఇంకా అధికారికంగా రాలేదు కానీ నేనేమంటున్నాను ఆ పేరు అయినా చెప్పినాడు. ఏమని, నా దగ్గరికి పేపర్ వచ్చింది, నేను రిషికి ఇచ్చిన, రిషి పలా నెల్లయ్యకి ఇచ్చినాడు అని ఆయన కొన్ని 10 పేర్లు చెప్పినాడు. అది అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీగానే జరిగిందా? దీని వెనకాల సరే ఇప్పుడు గత కొంతకాలం నుంచి పేపర్లో లీకేజ్లు అనేవి మనం వినలేదు రిషి గారు. కొన్ని సంవత్సరాల నుంచి పేపర్లో లీకేజ్లు అనేవి వినలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత తొందరగా, ఇంత విస్తృతంగా 30 కోట్లు 50 కోట్లు ఒక వ్యక్తి ఎట్లా కలెక్ట్ చేసుకోగలిగినాడు? 78-80 మంది వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఈయన ఒకడే ఎట్లా కాంటాక్ట్ చేసుకోగలిగినాడు? వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఎట్లా తీసుకోగలిగినాడు? అంటే దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనబడతా ఉంది. గణేష్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రులను కలిసి వాళ్ళ దగ్గర ఏడుస్తున్న పరిస్థితి మనం చూసాము. మళ్ళీ ఆందోళన కలిగించే అవసరం, అసలు ఇంత ఈజీగా జరగడం అసలు సాధ్యమేనా? పెద్దల చెయ్యి లేకుండా ఏం చేయబోతుంది ప్రభుత్వం ఇప్పుడు దీనికి? అంటే కొంతమంది స్వలాభం కోసం, కొంతమంది ఏదో నేను ఓవర్ నైట్ గా రిచ్ అయిపోవాలి అనే దానికోసం ఇప్పుడు మొదటిసారి కాదు లీక్ అవ్వడం, చాలాసార్లు జరిగింది, ఇంతకు ముందు కూడా జరిగింది. దీనికి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలంటే, ఇది చేయాలంటే ఆలోచన రావడమే భయంకరంగా ఉండే విధంగా వాళ్ళని శిక్షించారు. ఇప్పటికే ఒక ఆందోళనకర వాతావరణం, లేకపోతే మెడికల్ ఎంట్రన్స్ ఎంసెట్ అనే ఒక ఎంసెట్ 2 కి హాజరయ్యారు. అదేనండి, ఎంసెట్ కేవలం ఒక నెల రోజులు కోచింగ్ తీసుకోవడం, 40 రోజులు కోచింగ్ తీసుకోవడం కాదు. అంటే దాదాపు 9th క్లాస్ 10th క్లాస్ నుంచే పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఎంసెట్ విధంగా. అంటే వాళ్ళన్ని పేరెంట్స్ వదిలేసి, ఇల్లు వదిలేసి అంతా చదువుకొని ర్యాంకులు సాధించాలనే దిశగా వాళ్ళు అంత ఒత్తిడిలో పనిచేస్తారు. వీళ్ళ స్వలాభాల కోసం ఏదైతే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళని చట్టంలో చాలా గట్టిగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఇంకోసారి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలంటే కూడా వాళ్ళు భయపడే విధంగా ఉండాలి. ఈ రోజు 35 కోట్ల స్కామ్ మనం ముందుకు వచ్చింది. ఇంకెంత జరిగింది, ఎంతమందితో మాట్లాడుకున్నారో మనకు తెలియదు. నేను నిజామాబాద్ లో చూస్తే, నిజామాబాద్ లో కూడా మా విద్యార్థులకు కూడా ఎరేసారని చెప్పేసి మంత్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశంలో. రిషి గారు, నేను అదే చెప్తున్నా. ఈ రోజు మొదటిసారి లీక్ అయిన విషయం కాదు. ఇప్పుడు ఏదో తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఏదో తప్పు చేసింది, దాంట్లో మరి సరిగ్గా చేయలేదు కాబట్టి లీక్ అయిందని నేను అనను. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, వివిధ పార్టీలు ఉన్నప్పుడు జరిగింది, వివిధ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇది నిరంతరంగా జరుగుతున్నటువంటి సమస్య. మరి దానికి అప్పుడు మీరు దాని బాధ్యత చేశారనేది నేను అడగట్లేదు. నేను ఒకటే చెప్తున్నా రిషి గారు, ఇంతకు ముందు జరిగిన మాట వాస్తవం మనందరికి తెలుసు. పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి, చట్టంలో మార్పులు తీసుకురాలి, దీనికి కఠినమైన శిక్ష ఉండాలి. మనం 35 కోట్ల దందాగా కాదు, 50 కోట్ల దందాగా కాదు, మీరు విద్యార్థుల కొన్ని లక్షల కోట్ల విద్యార్థులతో మీరు జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది
మనం ఆలోచించాల్సినటువంటి మనకి విషయం. కొంతమంది నేతల హస్తం కూడా ఉన్నట్టు ఇందులో ఫోన్ సంభాషణ ద్వారా కానివ్వండి, పత్రికలో వస్తున్న కథనాల నేతల ద్వారా హస్తం కానివ్వండి, ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? నేతల హస్తం ఉన్న అది ఎవరైనా ఓకే. శిక్షకు అర్హులే. అది నా పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు. దానికి మేము ఎట్లాంటి వత్తాసు పలకపము, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష జరిగి తీరాల్సిందే. రిషి గారు ఆ మధ్యలో అవినీతి వచ్చిందో రాలేదో కానీ హెల్త్ మినిస్టర్ అయితే తీసేసినారు. ఇప్పుడు ఇంత క్లియర్ కనబడతా ఉంది. సంబంధిత మంత్రులకి బాధ్యత తీసుకోవడంలో తప్పే ఉంటుంది. గత ప్రభుత్వాల్లో జరిగితే అప్పుడు ఉన్న బాధ్యత తీసుకున్నారు. ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేసినటువంటి సందర్భాలు చూసినాం. నేను అనేది ఏంటంటే గత 10-15 సంవత్సరాలుగానైతే ఇట్లాంటి లీకేజీలు కనబడలేదు. మళ్ళీ ఇది కొత్తగా కనబడతా ఉంది. మీరే వచ్చిర్రు, మీరే చేసిర్రు అని నేను అనట్లేదు. బాధ్యులకి ఎందుకు బాధ్యుల్ని ఫిక్స్ చేయరు? లక్షలాది తల్లిదండ్రుల కుటుంబాలు వారే చెప్తున్నారు 9వ తరగతి నుంచి 12వ తరగతి అంటే 4 ఏళ్ళు కష్టపడతారు పిల్లలు. నేను కూడా కఠినంగా శిక్షించాలని చెప్తున్నాను. మామూలుగా కాదు, కఠినంగా శిక్షించాలి, మళ్ళీ ఇంకోసారి చేయాలని కూడా భయపడాలనే రకంగా శిక్షించాలని చెప్తున్నాను. ఎవరు అంటున్నారు? ఎంసెట్ కన్వీనర్ది బాధ్యత ఉంటుందా రమణారావు గారిది? రమణారావు గారిని ఒకరినే బాధ్యుని చేసి మన చేతులు దులిపేసుకుందామా? ఇది కరెక్ట్ కాదనేది నా ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఎమ్మెల్యే గారి అభిప్రాయంతో నేను విభేదిస్తుంది. ఇక్కడ శిక్ష పడాల్సిందే 100%. పబ్లిక్ లో హ్యాంగ్ చేసినా నాకేం ఇబ్బంది లేదు. బాధ్యులు ఎవరనేది తేల్చకుండా సింపుల్ గా బాధ్యులందరినీ కూడా శిక్షించాలని చెప్తున్నాను. పేర్లు కాదు, బాధ్యులందరినీ శిక్షించాలని చెప్తున్నాను. నైతిక బాధ్యత వాళ్ళు రిషి గారు ఒక మాట అన్నారు, దీంట్లో నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నారు. నాయకుల ఇన్వాల్వ్మెంట్, నాయకులు కూడా శిక్షించాలని మీరు నాయకులు ఉంటే అని ఒక మాట అన్నారు. మా పార్టీ నాయకులైనా నేను అంటున్నా, మీకని ఒక అంటే ఎవరైనా అది ఎవరున్నా కూడా శిక్షకు అర్హులే, శిక్షించాల్సిందే అని చెప్తాను. విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకి అపీల్ అయ్యేటప్పుడు వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క భవిష్యత్తు అనేది ఆ పరీక్షలో వచ్చేటటువంటి రిజల్ట్ని బట్టి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వారు చివరిగా ఈ పరీక్షను ఎదుర్కోవడం ద్వారా వారి కళల్ని సాకారం చేసుకునేటటువంటి ప్రక్రియ. అయితే ఒక మాఫియా ఏదైతే ఈ పేపర్ లీకేజ్ మాఫియాని గతంలో ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాల క్రితం అంతకు ముందు తరచుగా అప్పుడప్పుడు వినపడేటటువంటి అంశము ఈ మధ్యకాలం కొంత కంట్రోల్ అయినట్టే ఉన్నప్పటికీ ఉన్నట్టుండి అది కూడా ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచే ఇది లీక్ అయ్యింది అనేటటువంటి విధంగా. అంటే వాళ్ళ యొక్క కంట్రోల్ అనేది ఎక్కడి నుంచి ఉంది అంటే వారికి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరో ఒకరికి ఆ స్థాయిలో వాళ్ళకి సంబంధాలు ఉంటే తప్పితే ఎక్కడ ఇది తయారవుతుంది ఏంటనేటటువంటి విషయం తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద నిజాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ముఖ్యంగా వీడు ఎవరైతే ఇప్పటికే ఎంసెట్ ఆ నీట్ అనే దాని మీద గొడవలో కొంత గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్న విద్యార్థులు డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే నిర్వహించాలంటే ఇది తప్పదు. అది ఇప్పుడు ఇంత పెద్ద స్కాండల్ మనకి బయటకు వచ్చిన తర్వాత తప్పదు దానిలో ఉన్నటువంటి. ఎందుకంటే ఇప్పుడు అనర్హులైనటువంటి వాళ్ళు దాదాపు 72 నుంచి 80 మంది దాకా లబ్ధి పొందారు విద్యార్థులు ఇది లీకేజ్ ద్వారా అన్నారు. అంటే రేపు సొసైటీకి వచ్చేటటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఒక మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్ ప్లేస్ లో ఇలాంటి వాళ్ళు వస్తే సొసైటీకి కూడా చాలా తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి దీనికి సంబంధించి స్ట్రింజెంట్ యాక్షన్ మటుకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరు బాధ్యులు అయితే ఉన్నారో వారందరూ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. రమేష్ గారు మీరేం చెప్తారు? ఇక్కడ ఎంసెట్ 2 సంబంధించి విచారణ చేస్తే ఎంసెట్ 1 కూడా బహిర్గతమైన లీకేజ్ సంబంధించి విషయం బహిర్గతమైంది. ఏపీకి సంబంధించి పేపర్ లీకేజ్ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇంకా పూర్తిగా ఆధారాలు లేనప్పటికీ ఏం చేయాలంటారు? రిషి గారు, ఇది పూర్తిగా బాగా బాధ కలిగించే విషయం అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితులు లేవండి, మరలా ఇప్పుడు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏదో మనం కొంతమంది అని కాదు కానీ కొన్ని లక్షల మంది పేద ప్రజలతో కూడిన సమస్య అండి. తిండి తినక పిల్లల్ని చదివించుకోవాలి, ఎంసెట్ కోచింగ్ తీసుకెళ్ళాలి, కనీసం వాడు తిన్నారో తిన్నో కూడా ఆలోచించని పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి సార్. ఈ విషయంలో ఏదో మంత్రిని బాధ్యత చేద్దామో లేకపోతే ఇంకోటి బాధ్యత రాహిత్యం అండి ఇది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క అంటే తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, తెలంగాణలో లీక్ అయింది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో దీనికి సంబంధించిన ఇష్యూ ఎవరో ఒక బాధపడుతూనే ఉన్నారు ఈ రోజున. దాని మీద పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలండి. ఇవాళ ఏదో మంత్రి గారి మీద మనం ఇది తీసుకుంటే ఆయన ఏదో బాధపడతాడని కాదండి. ఇది టోటల్ గా బాధ్యత వహించకుండా ఎట్లా జరుగుతుందండి? ఏదో అధికారులు బాధ్యత ఎవరినో తీసేసాము లేకపోతే ఎంసెట్ కన్వీనర్ ఇది కాదండి. టోటల్ గా బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కేసీఆర్ గారు సుప్రీంకోర్టు టోటల్ గా
గడువులోపు ఎంసెట్ ఇంకొకసారి ఈ పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఒక పెద్ద ఎత్తున దీని మీద చర్యలు తీసుకోవాలండి. సుప్రీంకోర్టు అనే పదం ఏ ఎందుకు తీసుకెళ్ళినా రమేష్ గారు. ముందుకు వెళ్లాల్సిందేనండి. సుప్రీంకోర్టు అనే పదం ఎందుకు రాసిన పేపర్లు అంటే జూన్ 10th వరకు పీజీ అడ్మిషన్స్ కంప్లీట్ చేయాలి, సెప్టెంబర్ 30 వరకు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్స్ కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ లో చాలా స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ పెట్టింది. అందుకని చెప్పి ఒకవేళ సెప్టెంబర్ 30 లోపల మళ్ళీ ఎంట్రన్స్ కండక్ట్ చేయలేకపోతే సుప్రీంకోర్టుకు పోవాలని ఆలోచిస్తా ఉన్నారు. కానీ గడువు పెంచే యోజనకు సంబంధించి ప్రతిదానికి పాలకులు పనిచేయాల్సిన చోట కోర్టు ఇచ్చే ఉత్తర్వుల అంటే ఏదో రకంగా విద్యార్థులకు న్యాయం చేయాలని కదా ఏం మనం న్యాయం కోరుకుందాం. చూద్దాం మరి విద్యార్థులకు న్యాయం జరిగేలా ఎటువంటి చర్యలు తీసుకుంటారని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.